ధనంతో నడిచే కాలేజీ, ఏది బాగా పాపులర్ కాలేజీలు, డబ్బులు ఫీజుల మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యే కాలేజీలు ఉన్నాయి, స్టూడెంట్ ఫీజులు బాగా వచ్చే కాలేజీ, ఆ కాలేజీలలో మాత్రమే జీతాలు టైంకి ఇస్తున్నారు. మిగతా కాలేజీల్లో జీతాలకి అడగని వాళ్ళని పెట్టుకోవడము, లేకపోతే గనక ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళని పెట్టుకోవడము, నానా తిప్పలు పడుతున్నారు లెక్చరర్స్ కూడా. దారుణమైన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు డిగ్రీలు చదివి ఆ సర్టిఫికెట్ లేక పీజీలు చేయలేక ఇంకా అంధకారంలో గడిపేయాల్సిందేనా వీళ్ళ భవిష్యత్తు? అసలు డిగ్రీలు చేయడానికి కూడా దిక్కు లేకుండా పోతుంటే ఇప్పుడు. అవును, డిగ్రీలు చేయడానికి దిక్కు లేదు. అవును, చేసిన డిగ్రీలు పూర్తయితే తర్వాత చదవడానికి దిక్కు లేదు. అదే అదే అప్పుడు జగన్ వచ్చాక, అంతకు ముందు ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పీజీ కూడా ఫ్రీ, పిహెచ్డి అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్. నాకు బాగా గుర్తు, ఒక స్టూడెంట్, నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్, తను వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళకి అవగాహన తక్కువ ఎడ్యుకేషన్ మీద, తను బీ ఫార్మసీ చేశారు. బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇదే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బీ ఫార్మసీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇక చదవడానికి ఇంకెందుకులే అనేసి ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎం ఫార్మసీ కాలేజీలు ఫోన్లు చేసి వరుస పెట్టి మా కాలేజీలో చేరమని 5-6 కాలేజీలు వాళ్ళే అడిగారు. నువ్వు రానక్కర్లేదు కాలేజీకి కూడా అటెండెన్స్ చేస్తామంటారు. నీకు మెటీరియల్ పంపిస్తాను చదువుకో, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో చెప్తాము, లేదా ఫోన్ చేసి చెప్తే మాస్టర్ మీకు చెప్తారు అని చెప్పేసి. నాకు దీని మీద అవగాహన లేదు, మా అంకుల్తో మాట్లాడండి అండి, ఆ నెంబర్ ఇస్తే నాకు చేశారనమాట. అసలు అట్టెందుకు చేస్తున్నారా అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా సార్ అన్నారు.